ఆపరేషన్ సింధూర్ ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇవన్నీ మనకి తెలియజేశాయి. వాయుసేన ఎయిర్ ఫోర్స్ దేశానికి ఎంత ఇంపార్టెంటో, ఒక స్ట్రాంగ్ ఎయిర్ ఫోర్స్ ఉంటే మనం ఎంత శక్తివంతంగా ఉంటామో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనకు తెలుసు, మన దగ్గర రఫేల్ ఉన్నాయి. అవి 4.5 అవి 5th జనరేషన్ కాదనమాట. ప్రపంచంలో 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అమెరికా, చైనా, రష్యా ఈ 3 దేశాల దగ్గరే ఉన్నాయి, భారత్ దగ్గర లేవు. అయితే చైనా J-20 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ పాకిస్తాన్కి ఇస్తుంది అని ఒక న్యూస్ వస్తుంది. దాంతోపాటు చైనా ఆల్రెడీ 6th జనరేషన్ సంబంధించి ప్రోటోటైప్ తయారు చేసింది. అమెరికా కూడా 6th జనరేషన్ తయారీలో ముందుకెళ్ళిపోతుంది అనమాట. కానీ భారతదేశం మాత్రం ఇంకా 4.5 జనరేషన్లోనే ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ దశలో ఉందన్నమాట. ఈ సందర్భంగా రీసెంట్గా భారతదేశం ఒక అనౌన్స్మెంట్ చేసింది. ఇండియా అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCS అంటే 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేయబోతుంది. దీనికి సంబంధించి HAL మరియు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా వాళ్ళ తయారీలో ముందుకు రావచ్చు అని చెప్పి ఎగ్జిక్యూషన్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఇవ్వబోతుంది. కానీ ఇవన్నీ చేసి బయట వచ్చేసరికి మొత్తం దాదాపు 10-12 సంవత్సరాలు పట్టొచ్చు అనమాట. అంటే మనకి ఓవరాల్గా బాగా స్ట్రెంత్ ఉన్న 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ స్వదేశీయంగా బయటకు రావాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా దగ్గర నుంచి F-35 కొనుక్కోవాలా, రష్యా దగ్గర నుంచి Su-57 కొనుక్కోవాలని. అమెరికా దగ్గర F-35 ఇవి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, రష్యా దగ్గర Su-57 ఇవి కూడా 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనమాట. ఇద్దరు మనకు అమ్మడానికి ఆసక్తిగానే ఉన్నారనమాట. అసలు ముందుగా మనకి 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కెపాసిటీ ఏంటి? 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్కి సూపర్ క్రూయిజ్ కేపబిలిటీ ఉంటుంది అనమాట. అంటే సూపర్సోనిక్ స్పీడ్తో చాలా ఫాస్ట్గా క్రూయిజ్ చేయగలవు. దాంతోపాటు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అండ్ కౌంటర్ మెజర్స్కి అడ్వాన్స్డ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్స్, ముఖ్యంగా టు జామ్ ఎనర్జీ రాడార్స్ కానీ, స్పూఫ్ మిసైల్స్ని వదలటంలో కానీ, ట్రాకింగ్ సిస్టమ్స్ని డిసేబుల్ చేయడంలో కానీ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అనమాట. వీటిలో అంటే 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్లో అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ ఉంటాయి, సెన్సార్ ఫ్యూజన్స్ ఉంటాయి అనమాట. అండ్ ఇవన్నీ కూడా నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్ మెథడ్స్ వాడతాయి అనమాట. అంటే రియల్ టైమ్ డేటా షేరింగ్లో కూడా ఇవి చాలా ముందు ఉంటాయి. అయితే మనం F-35 అమెరికా నుంచి F-35 కొనుక్కోవాలా లేదా రష్యా నుంచి Su-57 కొనుక్కోవాలా అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అమెరికాలో F-35 లాక్హీడ్ మార్టిన్ వాళ్ళు తయారు చేస్తారు, Su-57 రష్యన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ తయారు చేస్తాయి అనమాట. అండ్ రెండు కూడా 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్సే. అయితే అమెరికా పూర్తి స్థాయిలో మనకి టెక్నాలజీ ఇవ్వదు, కానీ రష్యా పూర్తి స్థాయిలో అంటే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా పార్ట్నర్ అయ్యి Su-57 తయారీ అవసరమైతే ఇండియాలోనే పెట్టేంత టెక్నాలజీ ఇస్తుంది అనమాట. దాంతోపాటు రష్యా నుంచి మనం కొంత డిఫెన్స్ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఈజీగా తెచ్చుకోగలం, మనకి ఎక్స్పీరియన్స్ కూడా ఉందన్నమాట. దాంతోపాటు F-35 ఇజ్రాయెల్, జపాన్, నేటో స్టేట్స్లో చాలా స్టేట్స్లో ఉన్నాయన్నమాట. చాలా దేశాలు F-35 ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ F-35 డీల్స్ కొన్ని దేశాలు రీకన్సిడర్ చేయాలనుకున్నాయి. కెనడా, జర్మనీ లాంటి దేశాలు ఇంకా F-35 అమెరికా నుంచి మనం కొనుక్కోవద్దని రీకన్సిడర్ చేయాలనుకుంటున్నాయి అనమాట. పోర్చుగల్ అయితే ఈ డీల్ ఆపేద్దాం డిసైడ్ అయిపోయింది అనమాట. F-35లో సింగిల్ ఇంజిన్ ఉంటుంది, Su-57లో ట్విన్ ఇంజిన్ ఉంటుంది అనమాట. సో F-35 టాప్ స్పీడ్ మ్యాక్ 1.6, Su-57 టాప్ స్పీడ్ మ్యాక్ 2 అనమాట. ఈ రెండు కూడా కాంబాట్ రేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ F-35కి కాంబాట్ రేంజ్ 1500 కిలోమీటర్స్, Su-57కి కాంబాట్ రేంజ్ 1900 కిలోమీటర్స్ అనమాట. సో ఇదంతా చూస్తే కనుక F-35 కాంబాట్ ప్రూవెన్, అంటే చాలా మంది ఇది వాడారు, కానీ ఎక్కువ నెంబర్స్లో F-35 ప్రొడ్యూస్ అవుతాయి, చాలా ఎక్కువ నెంబర్స్ రిలీజ్ చేసి అమెరికా అమ్ముతుంటుంది అనమాట. కానీ Su-57 రష్యా మాత్రం చాలా లిమిటెడ్ యూనిట్సే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనమాట. అయితే Su-57లో కంప్లీట్గా మనకి ఆ సోర్స్ కోడ్ అంటే ప్రతి టెక్నాలజీ మనకి ఇచ్చేస్తారు. అదే మనం F-35 కొనుక్కున్నాం అనుకోండి, F-35లో ఏ చిన్న మార్పులు చేయాలన్నా అమెరికా పర్మిషన్ తీసుకోవాలి. F-35లో అమెరికా ఒక ఆప్షన్ పెట్టుకుందంట, అదే కిల్ స్విచ్ ఆప్షన్ అనమాట. అంటే ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కడున్నా అమెరికా దాన్ని ఇక్కడి నుంచి కంట్రోల్ చేయగలదు అనమాట. ఇక్కడి నుంచి దాన్ని ఈవెన్ అవసరమైతే డ్యామేజ్ చేయగలదు. సో ఇప్పుడు కొన్ని దేశాలు అనుకుంటున్నాయి F-35 కొనుక్కుంటే, ఉదాహరణకి జర్మనీ కావచ్చు, కెనడా కావచ్చు, ఈ దేశాలు అనుకుంటున్నాయి అనమాట. F-35 కొనుక్కుంటే ఒకవేళ కనుక అమెరికాతో వైరుధ్యం వస్తే, అమెరికాతో కాన్ఫ్లిక్ట్ వస్తే అమెరికా వాటిని నాశనం చేసేయచ్చు కదా. అలాంటప్పుడు సోర్స్ కోడ్ మనకు చెప్పకుండా చాలా కండిషన్స్తో మనం ఎందుకు F-35 కొనుక్కోవాలి? ఒకవేళ ఇండియా కొనుక్కోవాలన్నా
ఇండియా కూడా F-35 కొనుక్కోవాలంటే అమెరికాతో చాలా సైన్ చేయాలి. అదే Su-57 రష్యా నుంచి కొనుక్కోవాలంటే ఇండియాకి చాలా తేలిక అనమాట. ఎందుకంటే టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. ఇవన్నీ పక్కన పెడితే జనరల్‌గా Su-57 అనేది ఎక్కువగా ఎక్కడ డిస్ప్లే చేయరు. ఒకసారి చైనాలో చేశారు. మనకి బెంగుళూరులో ఏరో ఇండియా షోలో చేశారనమాట. అండ్ F-35, Su-57 ఈ రెండు కూడా ఒకటే ఎయిర్ స్ట్రిప్ మీద ఎయిర్ షోలో పార్టిసిపేట్ చేయడం ఇండియాలోనే. బెంగుళూరులో ఏరో ఇండియా షోలో F-35 వచ్చింది. అదేవిధంగా Su-57 కూడా వచ్చింది. కానీ ఇండియా ఏది కొనుక్కుంటే మేలు అంటే ఖచ్చితంగా Su-57 మేలు. ఎందుకంటే టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ అవుద్ది. వాటి రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ ఈజీ. అమెరికాకి పొద్దాక మనం కండిషన్స్ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోకలా. కాకపోతే F-35 కాంబాట్ ప్రూవెన్ అనమాట. అంటే చాలాసార్లు అది వాడకం జరిగింది. Su-57 అంత కాంబాట్ ప్రూవెన్ కాదనమాట. కానీ ఇప్పుడు చైనా గనక పాకిస్తాన్కి J-20 చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్స్ ఇస్తే గనక మనం కూడా ఖచ్చితంగా 5th జనరేషన్ ఇమీడియట్గా తెచ్చుకోవాలి. 10 సంవత్సరాలు వెయిట్ చేసే టైం మనకి లేదనమాట. కాబట్టి F-35 Su-57 అనే దాని మీద ఇండియాలో తర్జన భర్జన జరుగుతుంది.